చంద్రబాబు పాపం వృద్ధులకు శాపంలా మారింది. గత నెలలో సచివాలయాల వద్ద పడిగాపులు పడి వడదెబ్బకు కొంతమంది వృద్ధులు చనిపారు. ఈసారి వారి పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టుగా మారింది. సచివాలయానికి వస్తే కనీసం సాయంత్రానికైనా డబ్బులు చేతిలో పడేవి. కానీ బ్యాంకుల వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా పని కావడం లేదు. పెన్షన్ల కోసం వస్తున్న వృద్ధులు చివరకు వడదెబ్బకు పిట్టలా రాలుతున్నారు. క్యూ లైన్లలో నిలబడలేక ఎండలో అవస్థలు పడుతున్నారు. డీబీటీ ద్వారా పెన్షన్లు పొందిన వృద్ధులు గత 3 రోజులుగా ఆ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందికి అకౌంట్తో ఆధార్ లింక్ కాకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. వారిని ఈకేవైసీ చేయించుకోమంటున్నారు బ్యాంకు సిబ్బంది. అది ఆలస్యం కావడంతో డబ్బులు డ్రా చేసుకోవడం ఆలస్యం అవుతుంది. దీంతో వారు బ్యాంకుల వద్దే పడికాపులు కాయాల్సి వస్తోంది. అద్దంకిలో పెన్షన్ కోసం బ్యాంకు వెళ్లిన చాగంటి సుబ్బాయమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బకి గురై మృతి చెందింది. కడప జిల్లా బద్వెల్లో అమ్మవారి శాలకు చెందిన వల్లంకొండు రామయ్య పెన్షన్ కోసం 2 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. అకౌంట్కి ఆధార్ లింక్ కాకపోవడంతో నగదు డ్రా చేసుకోలేకపోయాడు. మరోవైపు తీవ్రమైన ఎండ తాకిడికి వడదెబ్బ తగిలింది. రాత్రి రామయ్య మృతి చెందాడు. చంద్రబాబు కారణంగానే వృద్ధులు అవస్థలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతుంటే దాన్ని అడ్డుకున్నారని, చివరకు సచివాలయాల్లో కూడా పెన్షన్లు వద్దని చెప్పారని, ఇప్పుడు బ్యాంకుల వద్ద వృద్ధులు అవస్థలు పడుతున్నారని అన్నారు. అయితే ఈ తప్పంతా ప్రభుత్వం పైన వేస్తూ చంద్రబాబు డైవర్షన్ గేమ్ మొదలు పెట్టడం ఇక్కడ విశేషం.